హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా గార్డెన్లో ఎన్ని రకాల కూరగాయల మొక్కలు ఉన్నాయో చూసేయండి. ఇంకా ఇదంతా కనుక చూసినట్లయితే పందిరి అన్నమాట. ఇంకా వాటికి ఉయ్యల్లాగా కూడా కట్టాడు. ఎందుకంటే ఇలా పందిరి వేసి ఉయ్యల్లాగా కడితే ఆ ఉయ్యాలను పాకుతూ పందిరి మొత్తం స్ప్రెడ్ అయిపోయి కాయలు బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 పాదులు వచ్చేసి సొరకాయ మొక్కలు అన్నమాట. ఈ సొరకాయ మొక్కలు ఇప్పుడే తీగ అయితే పాకుతున్నాయి తాడు సహాయంతో. ఇలా ఒక సైడ్ ఒక 2 పాదులైతే ఇలా సొరకాయ చెట్లు అయితే పెట్టేశామన్నమాట. ఇంకొక 2 పాదులు వచ్చేసి కాకరకాయ మొక్కలు అయితే నాటారు. కాకరకాయ పూత బాగా పూసింది, ఇంకా కాయలు కూడా వస్తున్నాయి. కూరకైతే సరిపోతున్నాయి మాకైతే. మా నాన్న ఒక రైతు. మా నాన్నకి చెట్లు అంటే ప్రాణం అన్నమాట. అమ్మ నాన్న ఎక్కడ ఉంటే చెట్లు కూడా అక్కడ ఉంటాయి ఖచ్చితంగా. ఏదో ఒక చెట్టు అయినా కొన్ని చెట్లు అయినా సరే ఉంటాయి అన్నమాట. ప్లేస్ కనబడితే చాలు ఏదో ఒక చెట్టు పెట్టేస్తూ ఉంటారు. ఇలా కాకరకాయ మొక్కలు అయితే నాటారు. ఇంకా పూత బాగా వస్తుంది, కాయలు కూడా పడుతున్నాయి. కర్రీకి అయితే సరిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఎండాకాలం కదా, ఇది మనకు బయట కూరగాయలు దొరకడం చాలా కష్టం. ఇలా మన ఇంట్లో మనం కొన్ని మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఫ్రెష్గా ఇంకా న్యాచురల్గా దొరుకుతాయి. ఇలాంటి కర్రీస్ మనం తినడం వల్ల కొంచెమైనా ఆరోగ్యానికి చాలా మంచిది, ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. ఇలా ఇంకో 2 పాదులు వచ్చేసి బీరకాయల మొలకలు అయితే నాటారు. బీరకాయలు కూడా చాలా పెద్దగా అయిపోయాయి, తీగ పారుతున్నాయి. అప్పుడే పూత పూస్తూ పిందెలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇలా కాకరకాయ, సూరకాయ, బీరకాయ 3 రకాల కూరగాయల మొక్కలు పెట్టారు. ఇంకా ఇది వచ్చేసి దోసకాయ మొక్క అన్నమాట. దోసకాయ కూడా పెద్దగా అయిపోయింది, పూత బాగా వచ్చింది. ఇంకా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో మీరే చూసండి. 2 అయితే ఇలా లావుగా, కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి, లావుగా ఉన్నాయి. ఇదొక రకం అన్నమాట. ఇంకో రకం వచ్చేసి ఇలా పొడవుగా, అచ్చం పామే అనుకున్నాను నేనైతే. అలా చారికలు అన్నీ వచ్చి కూడా పాములాగానే ఉన్నాయి, పొడవుగా సన్నగా ఉన్నాయి. ఈ 2 దోసకాయలు అయితే ఇవైతే హార్వెస్టింగ్ చేసుకుని తిన్నాం, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది అంగూర చెట్టు అన్నమాట, చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా ఇవన్నీ వచ్చేసి వంకాయ చెట్లు అన్నమాట. వంకాయ మొక్కలు ఆల్రెడీ పూతకు వస్తున్నాయి. వాయిలెట్ కలర్లో పూలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా వాయిలెట్ కలర్లో కాయలు కూడా కాసాయి అన్నమాట. వంకాయల్లో తెల్ల రకం, గ్రీన్, ఇంకా ఇలా వాయిలెట్ కలర్, తెల్లగా పచ్చగా వంకాయ కలర్లో వంకాయలు చాలా ఉంటాయి కదా. మాకైతే నల్ల అంటే పచ్చ వంకాయలు, ఇంకా ఇలా వైలెట్ వంకాయలు అయితే కాస్తున్నాయి. ఇదంతా వచ్చేసి ఉల్లాకు, ఇంకా పుదీనా అన్నమాట. ఈ కందగడ్డ చెట్టు అన్నమాట. చిన్నగా పెడితే ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది కంద మొత్తం. తర్వాత ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న అన్నమాట. మొక్కజొన్న అంటే మొత్తం కాదు, ఒకటే మొక్కజొన్న చెట్టు అన్నమాట. దానికి ఒక పీచు కూడా వేసింది అంతలోనే. ఇంత చిన్న చెట్టుకు ఇంత చిన్న బుజ్జారి మొక్కజొన్న కూడా కాసింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇదంతా కూడా టమాటా నారు అన్నమాట. అవ్వో 4-5 చెట్లు పెట్టారు. ఇంకా అవైతే పండ్లైతే, టమాటా పండ్లు అయితే రాలేదు, ఇంకా పూత పూస్తుంది ఇప్పుడే. ఇదంతా కూడా ఆకుకూర మొలకలు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే గోరుచిక్కుడుకాయ చెట్టు, ఇదంతా కూడా వచ్చేసి కలెకూర అన్నమాట. ఇవన్నీ ఇంకా బెండకాయ మొలకలు. బెండకాయలు అయితే ఇప్పుడే వస్తున్నాయి, చాలా లేతగా ఉన్నాయి, పూత వస్తుంది, ఇంకా కాయలు కూడా పడుతున్నాయి. ఇంకా ఇంతకుముందే మేము కర్రీ కూడా వండుకున్నాము, అయినా కూడా కొన్ని అయితే మిగిలిన్నాయి, అవి అయితే మీకు చూపిస్తున్నాను. బెండకాయ, లేత బెండకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా న్యాచురల్ కదా, టేస్ట్ బాగుండకుండా ఎలా ఉంటుంది. ఇదంతా కూడా గోంగూర అన్నమాట. మేము ఎంత తెంపినా సరే ఇంకా ఎగురైతే వస్తూనే ఉంది. ఇవన్నీ కూడా చుక్కకూర చెట్లు అన్నమాట. చుక్కకూర పచ్చడి మా అమ్మ చాలా బాగా చేస్తుంది, నాకు ఇష్టమైన పచ్చడి అన్నమాట. ఇది తోటకూర అన్నమాట, చిన్న తోటకూర మొలకలు ఇవన్నీ కూడా. ఇంకా ఇది గంగవేల్ కూర అన్నమాట. అంతా కూడా మేము వండేసుకున్నాం, చివరికైతే ఇది మిగిలింది, ఇదైతే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, న్యాచురల్గా చాలా బాగుంది గంగవేల్ కూర కూడా. గోచుకుడుగా మీరు కనుక చూసినట్లయితే ఇంత చిన్న మొలకలకు ఎంత పెద్ద కాయలు కాసాయో చూసేయండి. చాలా పెద్దగా కాసాయి, చాలా కాయలు కూడా వచ్చాయన్నమాట గోచుకుడుకాయ. ఇదంతా కూడా చుక్కకూర అన్నమాట. ఇది కూడా ఇంకా ఇవన్నీ కూరల్లోకి వేసుకోవడానికి అని చెప్పేసి కొత్తిమీర, ఇంకా మెంతి కూర కూడా పెట్టారు. చూసారు కదా కొత్తిమీర ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగా వచ్చింది కొత్తిమీర అయితే. ఇది చిక్కుడుకాయ, నార్మల్ చిక్కుడుకాయ అన్నమాట. ఇదంతా కూడా మెంతి కూర. ఇలా ఇవన్నీ కూరగాయలు అయితే పెట్టాము, ఇంకా కూడా ఉన్నాయి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆకుకూరలు, ఇంకా కూరగాయల మొక్కలే అన్నమాట. ఇలా మల్లు చేసేసి ఒక్కో మల్లులా కొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు అయితే పెట్టేశారన్నమాట. ఇది దాంట్లో చుక్కకూర, దాంట్లోనేమో కల్లెకూర, ఇలా అన్ని రకాల కూరగాయల మొక్కలు అయితే పెట్టేశారు. ఆ తర్వాత ఇది వచ్చేసి పెద్ద తోటకూర అన్నమాట. చూసారు కదా ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో, ఇది ఒక రకమైన తోటకూర అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి శామగడ్డ అన్నమాట. శామగడ్డ మొలకలు చూడండి ఎలా వచ్చాయో.
ఇది పల్లికాయ అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా కొద్దిగా కొత్తిమీర, ఇంకా మెంతికూర ఇక్కడ కూడా అలికారు. ఇలా ఇన్ని రకాల కూరగాయల మొక్కలు అయితే పెట్టేశారన్నమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది కూర దోసకాయ అన్నమాట. ఇవి అమ్మ నాన్న పెట్టిన కూరగాయల మొక్కలు అన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.